ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన పాఠం జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 11 నుండి 14 వచనం వరకు శ్రద్ధగా వినండి. మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలెనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగుతుంది. దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపిస్తారు. దావీదు కుటుంబీకులు ప్రత్యేకముగా, వారి భార్యలు ప్రత్యేకముగా, నాతాను కుటుంబీకులు ప్రత్యేకముగా, వారి భార్యలు ప్రత్యేకముగా, లేవి కుటుంబీకులు ప్రత్యేకముగా, వారి భార్యలు ప్రత్యేకముగా, షిమీ కుటుంబీకులు ప్రత్యేకముగా, వారి భార్యలు ప్రత్యేకముగా, మిగిలిన వారిలో ప్రతి కుటుంబము వారు ప్రత్యేకముగా, వారి భార్యలు ప్రత్యేకముగా ప్రలాపిస్తారు. శ్రోతలు వింటున్నారా? ప్రత్యేక ప్రలాపాల జాబితా ఇక్కడ రాయబడింది. యెరూషలేము ఏడుస్తోంది, విలపిస్తోంది. విలాపాలు, ప్రలాపాలు. ఎక్కడ విన్నా రోదన ధ్వనులే, శోకం. దావీదు సంతతి మీద, యెరూషలేము నివాసుల మీద దేవుడు తన ఆత్మను కృమ్మరించాడు. కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేసే ఆత్మ వారి మీద కృమ్మరించబడింది. తాము పొడిచిన వానిపై వారు దృష్టి నిలిపారు. ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించేటట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించేటట్లు అతని విషయమై దుఃఖిస్తారు, ప్రలాపిస్తారు. ఈ వచనంలో మనకు సిలువ వేయబడిన యేసు కనిపిస్తున్నాడు. 2 రాజులు 23వ అధ్యాయం 29వ వచనం, 2 దినవృత్తాంతములు 35వ అధ్యాయం 20 నుండి 25వ వచనం వరకు. యోషియా దినములందు ఈజిప్టు రాజైన ఫరో నెకో అష్షూరు రాజుతో యుద్ధం చేయడానికి యూఫ్రటీసు నది దగ్గరికి వెళ్లుతూ ఉండగా తనను ఎదుర్కొన వచ్చిన రాజైన యోషియాను మెగిద్దోను దగ్గర కనుక్కొని అతణ్ణి చంపాడు. యోషియా, నీవు తప్పుకో అని ఫరో నెకో చెబుతున్నా వినకుండా యోషియా అతనితో యుద్ధము చేయగోరిన వాడై మారువేషము ధరించుకొని మెగిద్దోను లోయయందు యుద్ధం చేయాలని వచ్చాడు. యెహోవా నోటి మాటలుగా పలుకబడిన నెకో మాటలను యోషియా లక్ష్యపెట్టలేదు. విలుకాండ్రు యోషియా రాజుపై బాణాలు విసిరారు. యోషియా తన సేవకులతో అన్నాడు, నాకు పెద్ద గాయమే తగిలింది, ఇక్కడ్నుంచి నన్ను తీసుకుపోండి. సేవకులు రథం మీది నుండి అతన్ని దింపి వేరే రథమెక్కించి యెరూషలేముకు తెచ్చారు. అతడు మృతి నొంది పితరుల సమాధులలో ఒకదానిలో పాతిపెట్టబడ్డాడు. యూదా, యెరూషలేము వారందరూ యోషియా చనిపోయాడని ప్రలాపించారు. గాయనీ గాయకులు తమ ప్రలాపవాక్యములలో యోషియాను ప్రశంసించారు. నేటి వరకు యోషియాను గూర్చి ఇశ్రాయేలీయులలో అలాగు చేయడం వాడుక. సంఘమందు యేసుక్రీస్తు మరణాన్ని తరచుగా జ్ఞాపకం చేసుకుంటాము అనడానికి ఇది సూచకప్రాయమైన చరిత్ర సంఘటన. సిరియా ఫెనీకే దేవత పేరు రిమ్మోను. హదద్రిమ్మోను దగ్గర కూడా అన్యదేవతా సాంప్రదాయం ప్రకారం ఏడుస్తుంటారు. అయితే ఇక్కడ దేవుని బిడ్డల ప్రలాపం అలాంటిది కాదు. ఏడుపు మతాచారం కాదు, అది వారి పశ్చాత్తాప వ్యక్తీకరణ. కుటుంబాల వారీగా యెరూషలేమీయుల ప్రలాపాలు మొదలయ్యాయి. ఒక్క యెరూషలేమే కాదు, దేశమంతా ఏడ్చింది. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనం, నిట్టూర్పులు విడుస్తారు,
మీరు చేసిన దోషమును గురించి పశ్చాత్తప్తులవుతారు. దావీదు నుండి నాతాను వరకు వారి కుటుంబాల విలాపాలు. నాతాను దావీదు కుమారుడు, అతని నుండి జెరుబ్బాబెలు వచ్చాడు. ఈ ప్రలాపంలో వారి భార్యలు కూడా పాల్గొన్నారు. అది జాతీయ పశ్చాత్తాపం. లేవి నుండి షిమీ వరకు కుటుంబాలు పేర్కొనబడడం విశేషం. షిమీ లేవికి మనుమడవుతాడు. షిమీ తండ్రి గెర్షోము. ఎందరో యాజకులు, వారి కుటుంబాలు రక్షించబడిన వైనం అపొస్తలుల కార్యములు 6వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడింది. దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించింది. యాజకులలో అనేకులు విశ్వాసానికి లోబడ్డారు. 14వ వచనం, మిగిలిన వారిలో ప్రతి కుటుంబము వారు, ప్రత్యేకంగా వారి భార్యలు ప్రలాపించారు. అంటే అందరూ, ఒక్కరూ తప్పకుండా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రోతలు, వారు గుండెలు బ్రద్దలయ్యేలా ఏడ్చారు. అది పశ్చాత్తాపమంటే. ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపము జరుగుతుంది. ఆ దినము అంటూ జకర్యా పదే పదే చెబుతాడేమిటి అనుకుంటున్నారా? ఈ గ్రంథం ఆశాంతము ఇదే అంశం చర్చించబడింది. ఈ గ్రంథంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ దినము అంటే అది ప్రభువు యొక్క దినం. సంఘం ఎత్తబడిన రోజు నుండి యెహోవా దినము మొదలవుతుంది. సంఘం ఎత్తబడటంతో మహాశ్రమల కాలం మొదలవుతుంది. ఆ దినం అలా కొనసాగుతుంది. 1000 ఏండ్ల పరిపాలన గుండా ఆ దినము పొడిగించబడుతుంది. తిరుగుబాటు పూర్తిగా అణిచివేయబడే వరకు ఆ దినమే అదే దినం. ఆ తరువాత నీతి నివసించే నిత్య రాజ్యం, 1000 ఏండ్ల పరిపాలన ప్రయోగం. ఆ తరువాత నిత్యరాజ్యం అనంతమైనది, శాశ్వతమైనది. ఆ రోజున యెరూషలేములో గొప్ప ప్రలాపం. ఇక్కడ ఈ సందర్భంలో ఇది ప్రాయశ్చిత్త దినం. మోషే ధర్మశాస్త్ర వ్యవస్థలో ఇశ్రాయేలీయులు ఏడ్చే రోజు పశ్చాత్తాప దినం. అది మహాసంతాప దినం. వారి పాపాలకు ప్రాయశ్చిత్త దినం, జాతీయ సంతాప దినం. ఈ రోజున పాపులకు పశ్చాత్తాపం ఎంత అవసరమో సరిగా తెలియటం లేదేమో అనిపిస్తుంది. యేసు దగ్గరికి ఉన్న పాటున వచ్చేయండి, ఆయన అది ఇస్తాడు, ఇది ఇస్తాడు అంటూ ఆకర్షణలను చేర్చి సువార్తను ప్రకటిస్తున్నారు. పాపము అనే సమస్య అంత తేలిక అనుకుంటున్నారా? ఒక పాపి పశ్చాత్తప్తుడవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను పాపిని అని గ్రహించినప్పుడు పాపి హృదయం బ్రద్దలైనంత పని అవుతుంది. గతకాలంలో చేసిన పాపాలను తలుచుకుంటే ఏడుపొస్తుంది. ఈ పాపాల కోసమే గదా ప్రభువు శిలువపై తన ప్రాణం పెట్టాడు, తన రక్తం కార్చాడు. రక్తం చిందించనిదే పాపక్షమాపణ కలగదు. క్రైస్తవ జీవితంలో పశ్చాత్తాపము ఎంతో ముఖ్యమని మనము గ్రహించాలి. పాపి తన పాపాలను ఒప్పుకునేటప్పుడు సహజంగా ఏడుపు వస్తుంది. నీవు పైకి బిగ్గరగా ఏడవకపోయినా దుఃఖం నీ హృదయాన్ని నింపివేస్తుంది. నేను పాపిని అని చెప్పే వ్యక్తి ఎవరైనా చిరునవ్వు నవ్వుతాడా? దేవుని సన్నిధిలో పాపం ఎంతో అసహ్యకరమైనది, ఘోరమైనది. పాపం దుర్గంధం. పాపం హేయమైనది, నీచమైనది. పాపి చేసే మంచి పనులు కూడా మురికి గుడ్డల్లాగా కంపు కొడతాయి. దేవునికి పాపమనేది దుర్భరం. స్వనీతి మురికి గుడ్డలతో సమానమని దేవుడు చెప్పాడు. దేవునికి నీవు ఎలా కనపడుతున్నావో నీకు నీవు అలా కనపడాలి. నిన్ను నీవు దేవుని కండ్లు పెట్టుకొని చూచుకో. అప్పుడు మనకే అసహ్యమేస్తుంది. మన గర్వం, అహంభావం దేవుని దృష్టికి ఎంతో హేయమైనవి. ఈ రోజున సంఘబిడ్డలు ఈ నగ్న సత్యాన్ని గుర్తించాలి. మారు మనసు బాప్తిసం ఈ రోజుల్లో ఎంతో అవసరం. అది లేకపోతే సంఘానికి ఉజ్జీవం రాదు, నిర్జీవం కలుగుతుంది. పశ్చాత్తాపము, పాపక్షమాపణ అనుభూతి లేనిది విశ్వాసి ఎలా అవుతాడు? మెగిద్దోనులో హదద్రిమ్మోను దగ్గర గొప్ప ప్రలాపం. అది మెగిద్దోను లోయ. యోషియా రాజ్యకాలాన్ని జ్ఞాపకం చేస్తుంది మెగిద్దోను లోయ. హోషియా రాజును గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాము. ప్రజలు యోషియా రాజును ఎంతో ప్రేమించారు.
అతడు చనిపోగా ప్రజలందరూ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు. అప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. భర్త, భార్య ప్రత్యేకంగా ఎవరికి వారే సంతాపం వ్యక్తం చేస్తూ విలపించారు. ఇది వ్యక్తిగతం, సామూహికం కాదు. ఎవరికి వారే ఏడ్చారు. భార్య ఏడ్చింది, భర్త ఏడ్చాడు. అందరి పేర్లు చెప్పబడలేదు. ఇంకా ఎందరెందరో ఏడ్చారు. వారి పాపం యొక్క పరిమాణము ఎంతో దీన్ని బట్టి తెలుసుకోగలం. మొదటిసారి వచ్చినప్పుడు వారు మెస్సియాను తిరస్కరించారు. ఆయన రెండోసారి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఆలోచించండి. ఈ రోజున సువార్త సందేశమును విననొల్లని వారి గతి ఏమవుతుంది? ప్రియ శ్రోతలు, మళ్లీ చెప్పనివ్వండి, ఆయన రెండో రాకడ దినం అతి సమీపంలో ఉంది. ఈ రోజున నీవాయన స్వరం వింటున్నావు. హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. నీ హృదయం తెరిచి ప్రభువును లోపలికి రానియ్యి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ సంతాపాన్ని వెలిబుచ్చిన వారందరూ యూదులు, అన్యులు కారు. ఇశ్రాయేలు జాతి అంతా కుటుంబాలకు కుటుంబాలే సంతప్త హృదయాలతో ప్రలాపించారు. బబులోను చెరలో ఉండగా వారు సీయోనును జ్ఞాపకం చేసుకుని వలవల ఏడ్చారు. ఇప్పుడు తమను తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో విలపిస్తున్నారు. ఎజ్రా, నెహెమ్యా చేసిన ప్రార్థనలు ఎంతో మనఃపూర్వకమైనవి. యూదా, ఇశ్రాయేలు వారి విజ్ఞాపనలు హృదయపు అట్టడుగు నుండి పెల్లుబికి వచ్చినవి. వారి ఉద్రేకం చెప్పతరం కాదు. ఇది దైవచిత్తానుసారమైన దుఃఖం. కృపాత్మ, విజ్ఞాపనాత్మ వారి హృదయాలలోకి కృమ్మరించబడినందున వారికి ఎంతో తీవ్రమైన అనుభూతి కలిగింది. కృపకు మూలమైన ఆత్మ వారిని పశ్చాత్తాపానికి నడిపించాడు. తాము పొడిచిన వాని తట్టు చూచారు. ఇది మెస్సియా ప్రవచనం. ఆయన కాళ్ళు చేతులను వారు పొడిచారు. ఈ ప్రవచనంలో సిలువ వేయబడిన యేసు ఎంతో తేటగా కనిపిస్తున్నాడు. మెగిద్దోను లోయ అంతా వీరి ప్రలాపములతో మారుమోగిపోయింది. ఏక కుమారుడు, జ్యేష్ఠ కుమారుడు చనిపోతే ఎంతగా తండ్రి కుమిలిపోతాడు. ఇప్పుడు అంతకంటే ఎక్కువగా వీరు సంతాపాన్ని వెలిబుచ్చుతున్నారు. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో పెంతెకొస్తునాడు ఎందరో ప్రజలు యెరూషలేములో సమకూడి ఉండగా పేతురు ప్రసంగించాడు. దేవుని కుమారుణ్ణి హత్య చేసింది మీరే అని యూదులను ఉద్దేశించి ఖండితంగా చెప్పాడు. పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడు. ప్రజలు హృదయాలలో గుచ్చబడిన వారై అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 37వ వచనంలో అడిగారు, సహోదరులారా, మేమేమి చెయ్యాలి? మమ్మల్నేమి చెయ్యమంటారు? మీరు మారుమనస్సు పొందండి. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందండి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుతారు. యూదుల జాతీయ చరిత్రలో, సుదూర భవిష్యత్తులో జకర్యా గ్రంథంలోని సంతాప విలాపం మరీ భారీ ఎత్తున నెరవేరుతుంది. ప్రవచనాలు నెరవేరినప్పుడు అది చరిత్ర అవుతుంది. అబ్రహామీయ సంతతికి జాతీయ పునరుజ్జీవనం రాబోతోందని ఈ ప్రవచనం చాటి చెబుతోంది. కొన్ని ప్రవచనాలు భవిష్యత్తులో పూర్తిగా నెరవేరుతాయి. అయితే ఈ సంఘటనలోని ఆధ్యాత్మిక సూత్రాలను మనం అన్వయించుకోవచ్చు. ఇవి అన్ని కాలాలకు వర్తిస్తాయి. ఇదే దేవుని వాక్యమందలి ప్రత్యేకత. జకర్యా ప్రవచనంలో సమగ్రమైన మారుమనస్సు బోధ ఉంది. పశ్చాత్తాప ప్రబోధం ఉంది. పశ్చాత్తాపం అనేది మానవులు ఉత్పత్తి చేసే ఉద్రేకం కాదు, అది దేవుడు కలిగించేది. దేవుడు మన ఆత్మలకు తండ్రి. కృపకు మూలమైన ఆత్మను ఆయనే మనకనుగ్రహిస్తాడు. మారుమనస్సు పొందవలసిన వారు పాపులైన మానవులు. మారుమనస్సు మానవులకే, దేవదూతలకు కాదు. దేవదూతలు పడిపోవచ్చు, కాని వారికి తిరిగి లేవటమంటూ ఉండదు. దేవదూతలు మారుమనస్సు పొందటమని, పశ్చాత్తప్తులవటమని ఎక్కడా ఉండదు. దేవదూతలను నీతిమంతులని దేవుడు పరిగణించినట్లు లేదు. మానవులందరూ పాపులు.
అందుకే మానవులు తమ పాపము విషయమై పశ్చాత్తప్తులవ్వాలని దేవుడు కోరుతున్నాడు. మానవులందరూ పాపులై పాపం చేసి దేవుడనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఈ రోజున ప్రజలు మారుమనస్సు పొందడానికి యేసు శిలువే సాధనం. మానవుడి మనస్సాక్షిని పాపం విషయమై ఒప్పించేది, నొప్పించేది శిలువ సందేశమే. దేవుడు నీతిమంతుడు. పాపిని ఎలా కనికరించగలడు? యేసు శిలువ రక్తం ద్వారానే. మానవుని పాపము, పాపుల పట్ల దేవుని అపార ప్రేమ యేసు శిలువలో మనకు కనిపిస్తాయి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పాపము దుష్టశక్తి. మానవుని తలంపులను, మానవుని మనస్సును, అంతరంగాన్ని నరకపాత్రం చేసేది పాపమే. పాపం దేవునికి తిరుగుబాటు. ఈ వాస్తవాన్ని గుర్తించి ఒప్పుకున్న పాపికి దుఃఖం కలుగుతుంది. పశ్చాత్తాపం మానవుని హృదయపు అట్టడుగు నుండి వచ్చే ఒప్పుదల. పాపి దేవుని తీర్పునకు తగినవాడు. ఈ విషయాన్ని పాపి చేత ఒప్పించేవాడు పరిశుద్ధాత్మ. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పిస్తాడు పరిశుద్ధాత్మ. వ్యక్తులు పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చినప్పుడు సమాజాలే మారిపోతాయి. వ్యక్తుల ప్రవర్తనలో గొప్ప పరివర్తన కనిపిస్తుంది. వ్యక్తులను మారిస్తే కుటుంబాలు, సమాజాలు ఇట్టే మారిపోతాయి. పాపం పులిపిండి లాంటిది. కొంచెం పులిసిన పిండి కలిస్తే ముద్ద అంతా పులిపెక్కిపోతుంది. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుంది. దేవునితో సమాధానపడి పరిశుద్ధ జీవితము గలవారై సహోదర ప్రేమ కలిగి జీవిస్తే ఇశ్రాయేలు జాతి మునుపటి వైభవాన్ని మించి అభివృద్ధి చెందగలదు అని జకర్యా ప్రవక్త ఖండితంగా చాటి చెప్తున్నాడు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? గ్రహించారా? చిట్ట చివరికి ప్రజలందరూ గుర్తిస్తారు, సిలువ వేయబడిన యేసు, బల్లెపు పోట్లకు గురి అయిన ఈ యేసే మెస్సియా. ప్రజాహృదయంలో మేల్కొలుపు కలుగుతుంది, ఉజ్జీవం వస్తుంది. సిలువ వేయబడిన మెస్సియా దర్శనం అందరూ తేటగా చూడగలుగుతారు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, పరలోకమందున్న వారిలో కాని, భూమి మీద ఉన్న వారిలో కాని, భూమి క్రింద ఉన్న వారిలో కాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకోవాలి. దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం ఏమంటోంది? పరలోకమందు, భూలోకమందు, భూమి క్రింద, సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వము, సింహాసనాసీనుడై ఉన్న వానికి, గొర్రెపిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని చెప్పటం వినపడింది. ఈ సందర్భంలో మనం మరో సత్యాన్ని గుర్తించాలి. యూదులు ఒక జాతిగా ఈ కృపాయుగమంతటిలోనూ క్రీస్తును నిరాకరిస్తూనే ఉన్నారు. అయితే వారు ఈ విషయంలో పశ్చాత్తాపపడి హృదయపూర్వకంగా మనసారా దేవుని వైపు తిరుగుతారు. తాము పొడిచిన నన్ను వీరు చూస్తారు అని యెహోవా అన్నప్పుడు ఇది క్రీస్తు శిలువ వేతను సూచిస్తున్నది. యెహోవా అన్నా, యేసుక్రీస్తు అన్నా ఒకటే. దమస్కు మార్గంలో పౌలు, యెహోవా దేవా, నీవు ఎవరు అని అడిగితే దేవుడు, నీవు హింసిస్తున్న యేసును అన్నాడు. యెహోవా, యేసు ఒకరే అని మనం గ్రహించాలి. యూదులు చివరికి అభిషిక్తుడు, రక్షకుడు అయిన యేసుక్రీస్తును తిరస్కరించిన ఘోర పాపానికి దుఃఖిస్తారు అని జకర్యా ప్రవచనం. ప్రలాపం చేసిన వారి పేర్లు, వారి వంశాల పేర్లు కొన్ని మాత్రమే ఇక్కడ ఉన్నాయి. కాని ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారున్నారు. ఈ వంశాలన్నీ ఇశ్రాయేలు వారివే. దావీదు రాజుల వంశమైతే లేవి యాజక వంశం. ఈ వంశాలు, కుటుంబాలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయంటే యెహోవా ప్రత్యేకంగా
యూదులను ఉద్దేశించే మాట్లాడుతున్నాడని అర్థమవుతోంది. ఈ పాఠమంతటిలో మనం నేర్చుకునే సత్యం ప్రాయశ్చిత్తం, పాపక్షమాపణ. 2 పేతురు 3:9 ఈ పాఠాన్ని ముగించగోరతాము. ఎవడూ నశించడం ఆయనకు ఇష్టం లేదు, అందరూ మారుమనస్సు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అలాగే నశించాలని ఎవరికీ ఇష్టముండదు గదా. మనం పాపాలను ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు, మనకు నూతన జన్మ ప్రసాదిస్తాడు. సిలువ వేయబడిన యేసు మన పశ్చాత్తాపానికి ప్రేరణ. పునరుత్థానుడైన యేసు మన నీతికి ఆధారం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడాయనను మృతులలో నుండి లేపాడని హృదయమందు విశ్వసిస్తే మనము రక్షించబడతాము. పాఠం ఇంతటితో సమాప్తం. సమాధానకర్త అయిన దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ, జీవము, శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఆమేన్.